మనమందరం బైబిల్ తెరిచి దేవుడు ఈరోజు మన అందరితో ఏం మాట్లాడతాడో తెలుసుకుందాం. పోయినసారి జరిగిన కుటుంబ ప్రార్థనలో ఇక్కడ దేవుడు దేని గురించి మాట్లాడినాడు? పోయినసారి జరిగిన కుటుంబ ప్రార్థనలో దేవుడు ఈ ఇంట్లో దేని గురించి మాట్లాడినాడు? ఏ అంశం మీద మాట్లాడినాడు? ఏం వాగ్దానం ఇచ్చాడు? రెండింతల మేలు చెప్పలేడండి, నాన్నగారు చెప్పలేదండి. రెండింతల మేలు ఎవరికి అనే దాని గురించి దేవుడు మాట్లాడినాడు, అంతే కదా. రెండింతల మేలు ఎవరికి కలుగుతుంది, ఎవరికి వస్తుంది, ఊహించిన దానికంటే అత్యధికమైన మేలు ఎవరికి కలుగుతుంది అనే అంశం గురించి దేవుడు మాట్లాడినాడు పోయిన వారం. ఈరోజు దేవుడు మనందరితో ఏం మాట్లాడుతున్నాడు అంటే చూద్దాం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 41వ వచనం. మీరు శోధనలో ప్రవేశింపకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. హల్లెలూయా. హల్లెలూయా. వినండి, దేవుడు ఏం చెప్తున్నాడంటే మీరు శోధనలో ప్రవేశింపకుండానట్లు ఎలా ప్రార్థన చేయాలంట? మెలకువగా ఉండి ప్రార్థన, మెలకువ కలిగి ప్రార్థన చేయాలి. యేసు ప్రభువు ఏం చెప్తున్నాడంటే మీరు శోధనలో పడకుండా ఉండాలంటే మీరేం చేయాలంట? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయాలా? యేసు ప్రభువు ఏం చెప్తున్నాడు? మీరు శోధనలో ప్రవేశించకుండా ఉండాలంటే ఏం చేయాలంట? మెలకువగా ఉండి ప్రార్థన. ఏం ప్రార్థన? మామూలు ప్రార్థన కాదు, మెలకువ కలిగిన ప్రార్థన. శోధనలో పడడం అంటే శ్రమలు, ఇబ్బందులు, ఇరుకులు, కష్టములు, వ్యాధులు. శోధన అంటే ఏంటంటే మన ప్రమేయం లేకుండా, మనం ఆ తప్పు చేయకపోయినా, మన ప్రమేయం లేకుండా, మన సంబంధం లేకుండా మన మీదకి వచ్చేది దాన్ని ఏమంటారంటే శోధన. శిక్షకి శోధనకు తేడా ఏంటంటే, శిక్ష అంటే మనం చేస్తే దానికి వచ్చేది, దాన్ని శిక్ష అంటారు. శోధన అంటే ఏంటంటే మనం చేయకపోయినా సరే, మనం అలాంటి పని చేయకపోయినా సరే మనకు శ్రమ వస్తే, అంటే మనం చేయని నేరానికి కూడా మనకు శ్రమ వస్తే దాన్ని ఏమంటారంటే శోధన అంటారు. మనం చేసిన నేరానికి శ్రమ వస్తే దాన్ని ఏమంటారు? శిక్ష అంటారు. అర్థమైందా? శోధనకి శ్రమకి. శోధన అంటే ఆ శ్రమలు, ఆ కష్టాలు, ఆ బాధలు, అనారోగ్య సమస్యలు వచ్చేలాగా మనం చేసిండకపోవచ్చు, కానీ అవి మనకు వస్తాయి. అలా వచ్చే సందర్భాలు ఉన్నాయి. యేసు ప్రభువు ఏం చెప్తున్నా అంటే అలాగ మీ ప్రమేయం లేకపోయినా మీరు అవి వచ్చే ఆ శ్రమలు, కష్టాలు, వ్యాధులు, ఆ సమస్యలు వచ్చే పనులు మీరు ఏం చేయకపోయినా సరే అవి మీకు వస్తాయి. అవి మీకు రాకుండా ఉండాలంటే మీరు ఏం చేయాలా? మెలకువ కలిగి ప్రార్థన చేయాలి. ఒట్టి ప్రార్థన కాదు. ఏం ప్రార్థన? ఒట్టి ప్రార్థన కాదు. శోధనలోకి ప్రవేశించకుండా ఉండాలంటే మీరు ప్రార్థన చేయండి అని యేసుప్రభు చెప్పలా. శోధనలోకి మీరు ప్రవేశించకుండా ఉండాలంటే మెలకువ కలిగి ప్రార్థన చేయాలా. ప్రార్థనకు మెలకువ కలిగిన ప్రార్థనకు తేడా ఏంటి? అసలు మెలకువ కలిగిన ప్రార్థన అంటే ఏంటి? శోధన మనకు రాకముందే మనం ప్రార్థన ఏంటి మెలకువ కలిగిన ప్రార్థన అంటే మనం మేలుకో ఉండాలా. రాత్రి అంతా పడుకోకుండా ఇట్లా ఏది కట్టుపుల్ల ఎట్లా పెట్టుకొని, పరకపుల్ల ఎట్లా పెట్టుకొని, ఇట్లా నిద్ర వస్తే మళ్ళీ కొన్ని నీళ్లు మొక్కని ఇట్లా చల్లుకొని రాత్రి అంతా అసలు పడుకోకుండా మెలుకో ఉండాలా. అదేనా ప్రార్థన అంటే? మెలుగు కలిగిన ప్రార్థన అంటే రాత్రి అంతా పడుకోకుండా కట్టుపుల్ల కళ్ళు పెట్టుకొని ఇట్లా కళ్ళు ఇట్లా తెరుచుకొని ఇట్లా నిద్ర వస్తాయన్నా కూడా ఇట్లా మెలుగు కలిగిన ప్రార్థన అంటే రాత్రి పడుకోకుండా కట్టుపుల్ల ఇట్లా పెట్టుకొని ఇట్లా గురకల్లాగా ఇట్లా చూసుకుంటా, ఒకవేళ మధ్యలో నిద్ర వచ్చేస్తుంటే నీళ్ళు ఎత్తుకొని తప్పాలని మొక్కలు కొట్టుకొని మళ్ళీ అయ్యో నిద్ర వస్తుంది అనుకొని ఏసయ్య స్తోత్రం అనుకునే ప్రార్థన కాదు. మెలకువ కలిగిన ప్రార్థన అంటే అది కాదు. రాత్రి అంతా నిద్రపోకుండా మీరు ప్రార్థన చేయమని కాదు మెలకువ కలిగిన ప్రార్థన అంటే. మెలకువ కలిగిన ప్రార్థన అంటే ఏంటంటే మీకు అర్థం చెప్తా. మెలకువగా ఉండడానికి, మెలకువగా లేకపోవడానికి మీకు తేడా తెలిస్తే మీకు మెలకువ కలిగిన ప్రార్థన అంటే ఏంటి, మెలకువ లేని ప్రార్థన అంటే ఏంటి తెలుస్తుంది. మెలకువగా ఉండడం, మెలకువగా లేకపోవడం అంటే తేడా ఏంటి నేను చెప్తాను మీకు అర్థమయ్యే భాషలో. మెలకువగా లేకపోవడం అంటే ఏంటంటే, సపోజ్ నేను మెలకువగా లేకుండా నిద్రపోయాను. ఇప్పుడు నేను నిద్రపోయాను అనుకో, ఆ ఫ్యాన్ తిరుగుతుంది, ఆ
ఆ ఫ్యాన్ తిరిగేది నాకు తెలుస్తుందా నిద్రపోతే? సపోజ్ మధ్యలో ఎప్పుడైనా కరెంట్ పోయింది అనుకుందాం, ఇప్పుడైతే ఫ్యాన్ తిరుగుతుంది, నేను నిద్రపోయాను, మధ్యలో కరెంట్ పోయింది, ఆ ఫ్యాన్ ఆగిపోయింది, అది నాకు తెలుస్తుందా? తెలియదు. ఎందుకు? నిద్రపోయాను కాబట్టి. దాన్ని ఏమంటారు? మెలకువ లేకపోవడం అంటారు. సపోజ్ ఇప్పుడు నేను మెలకువలో అంటే నిద్రపోకుండా మెలకువనే ఉన్నాను, మెలకువలోనే ఉన్నాను, కరెంట్ పోయింది, ఫ్యాన్ ఆగిపోయింది, నాకు తెలుస్తుందా తెలియదా? అర్థమైందా? నేను మెలకువగా లేకపోతే అక్కడ ఏం జరుగుతుందో నాకు తెలియదు. నిద్రపోతే మెలకువగా ఉంటే ఏం జరుగుతుంది, ఒకవేళ కరెంట్ పోయినా ఫ్యాన్ ఆగిపోయినా నాకు తెలుస్తుంది. మెలకువ కలిగిన ప్రార్థన అంటే ఏంటంటే ప్రార్థనను నువ్వు మర్చిపోకపోవడం. అర్థమైందా? ఎలాంటి పరిస్థితులు అయినా సరే నువ్వు ప్రార్థన మర్చిపోకపోవడాన్ని ఏమంటారంటే మెలకువ కలిగిన ప్రార్థన అంటారు. మెలకువ లేని ప్రార్థన అంటే ఏంటంటే ప్రార్థనను మర్చిపోవడం. అర్థమైందా? చాలామంది ఏం చేస్తారంటే ప్రార్థన వాళ్ళకి అవసరమైనప్పుడే చేస్తారు. ఇప్పుడు రోగాలు వచ్చినప్పుడు, ఏదైనా అవసరమైనప్పుడు, ఏదైనా కష్టం వచ్చినప్పుడు, ఏదైనా శ్రమ వచ్చినప్పుడు అప్పుడు మాత్రమే ప్రార్థన చేస్తారు. అన్ని బాగున్నప్పుడు అసలు ప్రార్థనలో గీడతలో ఏమిలే. దీన్ని ఏమంటారంటే మెలకువ లేని ప్రార్థన అంటారు. మెలకువ కలిగిన ప్రార్థన అంటే ఏమిటంటే కష్టమైన, సంతోషమైన, వ్యాధి అయినా, ఆరోగ్యమైన, మంచి అయినా, చెడైనా, పరిస్థితి ఎలాగున్నా సరే పరిస్థితికి సంబంధం లేకుండా ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ ఉంటారు. ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ఉంటారు. వాళ్ళకి పరిస్థితులతో సంబంధం లే, వాళ్ళకున్న శ్రమలతో, ఆనందాలతో, సుఖాలతో, సంతోషాలతో, బాధలతో, దుఃఖాలతో సంబంధం లే. ఎలా పరిస్థితులు ఎలాగున్నా సరే, ఎలాంటి సిచ్యువేషన్లు ఉన్నా సరే ప్రార్థన మాత్రం ఆపరు. దీన్ని ఏమంటారంటే మెలకువ కలిగిన ప్రార్థన అంటారు. అర్థమైందా? మెలకువ లేని ప్రార్థనకు మెలకువ కలిగిన ప్రార్థనకు తేడా అది. మెలకువ లేని ప్రార్థన అంటే ఏంటంటే ఎప్పుడు అవసరమైతే అప్పుడు చేసుకోవడం, దానివల్ల ఏం లాభంలే. ఎందుకంటే నువ్వు నిద్రపోతే కరెంటు ఉన్నా లేకపోయినా నీకేం తెలియదు, దానివల్ల నీకు లాభం లే. ఒకవేళ దొంగ వచ్చి ఎత్తుకోమైనా నీకేమన్నా జరుగుతుందే, నువ్వు నిద్రపోయినావు. మెలకువ కలిగిన ప్రార్థన అంటే నువ్వు ఎల్లప్పుడూ పరిస్థితులకు సంబంధం లేకుండా ఎల్లప్పుడూ ప్రార్థన చేయడాన్ని మెలకువ కలిగిన ప్రార్థన అంటారు. అర్థమైందా? ఇప్పుడు యేసుప్రభు ఏం చెప్తున్నాడంటే ఎవరైతే ఈ మెలకువ కలిగిన ప్రార్థన ఎవరి జీవితంలో అయితే ఉండదో వారు ఖచ్చితంగా దేంట్లో పడతారంట? శోధనలో పడతారు. పక్కా అది. అంటే ఎప్పుడో వాళ్ళకి అవకాశం ఉన్నప్పుడు, ఎప్పుడో వాళ్ళకి శ్రమ, చింత, ఎట్లా దాన్ని ఏమంటారు? సీజనల్ ప్రేయర్స్ అంటారు కదా. అది వర్షాకాలం వచ్చినప్పుడు, శీతాకాలం వచ్చినప్పుడు, అంటే వర్షాకాలము, శీతాకాలం, ఎండాకాలం సీజన్ ఉంటుంది. ఈ నెల నుంచి ఈ నెల వరకు వర్షాకాలము, ఈ నెల నుంచి ఈ నెల వరకు శీతాకాలము, ఈ నెల నుంచి ఈ నెల వరకు ఎండాకాలం ఉంటుంది. ఇలాగ కొందరు ప్రార్థన పెట్టుకుంటారు. ఇప్పుడు మాత్రమే మేము ప్రార్థన చేసుకోవాలా, ఇప్పుడు మాత్రమే మేము ప్రార్థన చేసుకోవాలా, ఇలా ఉంటారు కదా. సీజనల్ ప్రేయర్స్ ఉంటారు కదా. వీళ్ళ జీవితంలో ఎప్పుడు శ్రమలే, శోధనలే ఉంటాయి. యేసుప్రభు ఏం చెప్తున్నంటే అలాగ మీరు సీజనల్ ప్రేయర్స్ మీ జీవితంలో ఉంటే ఖచ్చితంగా మీరు శోధనలో పడతారు. మీకు శోధనలు రాకుండా ఉండాలంటే మెలకువ కలిగిన ప్రార్థన మీ జీవితంలో ఉండాలా. అంటే ప్రార్థన విషయంలో మీరు ఎల్లప్పుడూ మేలుకుని వారుగానే ఉండాలా, నిద్రపోయిన వారిలాగా ఉండకూడదు. అర్థమైందా? ప్రార్థన విషయంలో మనం ఎల్లప్పుడూ ఎలా ఉండాలంట? మేలుకుని వారంలాగానే ఉండాలా. ప్రార్థన విషయంలో ఒక్క క్షణం కూడా నిద్రపోయిన వారంలాగా మనం ఉండకూడదు. యేసుప్రభు అందుకే మత్తయి సువార్తలో ఏమని చెప్తాడు? ఏ దినమున దొంగ వచ్చినో మీకు తెలియదు. దొంగ ఎప్పుడు వస్తాడో మీకు తెలియదు కాబట్టి మీరు మేలుకొని ఉండాలా. ఎందుకంటే మీరు నిద్రపోయినాక దొంగ వచ్చి అన్ని దోసుకొని వెళ్ళిపోతాడు. ప్రార్థన కూడా అంతే. మీరు ఒక్క క్షణం ప్రార్థన విషయంలో మీరు అజాగ్రత్తగా ఉన్నా సరే దొంగ వచ్చి మొత్తం సాతాను వచ్చి మీ జీవితాన్ని చిందరవందరంగా చేసి పారేస్తాడు. కాబట్టి ప్రార్థన విషయంలో మీరు ఎల్లప్పుడూ మేల్కొన్న వారిలాగానే ఉండాలి తప్ప నిద్రపోయిన వారిలాగా ఉండకూడదు. ప్రార్థన విషయంలో దాని అర్థం ఏంటంటే ప్రార్థన విషయంలో మీరు నిర్లక్ష్యం చేయకూడదు. ప్రార్థన విషయంలో మీరు ఎల్లప్పుడూ శ్రద్ధ కలిగే ఉండాలా. ఏ ఒక్కరోజైనా సరే, ఏ ఒక్క పూట అయినా సరే ప్రార్థన విషయాన్ని మీరు నిర్లక్ష్యం చేయకూడదు. ఏ పూట అయితే, ఏ రోజైతే మీరు ప్రార్థనని నిర్లక్ష్యం చేస్తారో ఆ రోజు ఆ పూట ఖచ్చితంగా మీరు శోధనలోకి ప్రవేశించే పరిస్థితులు మీ జీవితంలోకి వస్తాయి. కాబట్టి అలాంటి శోధనలు మీ జీవితంలోకి రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా మీరు మెలకువ కలిగి ప్రార్థన చేయాలా అని దేవుడు చెప్తున్నాడు. అయితే బైబిల్లో ఏమైనా ఉన్నాయా? బైబిల్ నుంచి ఇలాంటి సంభవాలు ఏమైనా ఉన్నాయా? ప్రార్థన చేయాల్సిన సమయంలో, మెలకువ కలిగి ప్రార్థన చేయాల్సిన సమయంలో ప్రార్థన చేయకుండా నిద్రపోయిన వాళ్ళ పరిస్థితి, అంటే మెలకువ లేని ప్రార్థన కలిగిన వారి జీవితాలు, వాళ్ళ పరిస్థితి ఏమైంది
అనేటివి బైబిల్లో ఏమైనా ఉన్నాయా, బైబిల్ నుంచి ఏ ఆధారాలు ఉన్నాయంటే ఒక 2-3 ఆధారాలు చూపించి నేను ముగిస్తాను. అంటే ఏ పరిస్థితుల్లో వాళ్ళు ప్రార్థన చేయకుండా నిద్రపోయారు, ఆ పరిస్థితుల్లో వాళ్ళు ప్రార్థన చేయకుండా నిద్రపోవడం వల్ల వాళ్ళకి ఎలాంటి పరిస్థితులు సంభవించినాయి అనేది ఒకటి చూస్తాము. ఇంకోటి ఏంటి, ఏ పరిస్థితులు వచ్చినప్పుడు వాళ్ళు ప్రార్థన చేశారు, ఆ పరిస్థితులు వాళ్ళు మెలకువ కలిగి ప్రార్థన చేయడం వల్ల ఎలాంటి పరిస్థితులు వచ్చినాయి అనేది ఒక 2-3 మనం ఉదాహరణ చూసుకొని ముగించేద్దాం, సరేనా? సో ఈరోజు దేవుడు మనందరితో మాట్లాడుతున్న అంశం ఏంటంటే మెలకువ కలిగిన ప్రార్థన యొక్క ప్రాముఖ్యత. చెప్పండి, మెలకువ కలిగిన ప్రార్థన యొక్క ప్రాముఖ్యత. అందరూ చెప్పాలి, మెలకువ కలిగిన ప్రార్థన యొక్క ప్రాముఖ్యత ఏంటి, సరేనా? సో మెలకువ కలిగిన ప్రార్థన యొక్క ప్రాముఖ్యత ఏంటో మనం చూసుకుందాం. ఒక 3 ఎగ్జాంపుల్, 2 లేదా 3 ఎగ్జాంపుల్ చూసుకొని ముగిద్దాం. మొట్టమొదటి ఎగ్జాంపుల్ చూడండి, ఆదికాండం 15వ అధ్యాయం 8వ వచనం. అతడు ప్రభువైన యెహోవా నేను దీన్ని స్వతంత్రించుకొనేదని నాకెట్లు తెలియదనగా ఆయన 3 ఏండ్ల పెయ్యను, 3 ఏండ్ల మేకను, 3 ఏండ్ల పొట్టేలును, ఒక తెల్ల గువ్వను, ఒక పావురపు పిల్లను నా ఎద్దుకు తెమ్మని అతనితో చెప్పాను. అతడు అవన్నీ తీసుకొని వాటిని నడుముకు ఖండించి దేని ఖండమును దాని ఖండమునకు ఎదురుగా ఉంచాను. పక్షులను అతడు ఖండింపలేదు. గద్దలు ఆ కళేబరముల మీద వాలినప్పుడు అబ్రాము వాటిని తోలివేశను. ప్రొద్దుగుంక పోయినప్పుడు అబ్రామునకు గాఢ నిద్ర పట్టెను. భయంకరమైన కటిక చీకటి అతని కమ్మగా ఆయన నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా నుందురు. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. చాలు. ఇక్కడ జరిగిన సంభవం ఏంటంటే నేను చెప్తాను. దేవుడు అబ్రహాముని పిలిచిన తర్వాత అబ్రహాం దేవుడి మాటకు లోబడి సమస్తమును వదులుకొని వచ్చేసాడు. ఎప్పుడైతే నా మాట అబ్రహాం విని సమస్తాన్ని వదులుకొని వచ్చేసాడని చెప్పేసి దేవుడు ఏం చేశాడంటే అబ్రహాముని మిక్కిలిగా ఆశీర్వదించేశాడు. ఎంతగా ఆశీర్వదించాడంటే ప్రపంచంలోనే అబ్రహాం అంతా ఆశీర్వదించబడినవాడు ఎవడూ లేడు. ఆస్తి విషయంలో, గౌరవం విషయంలో, అన్ని విషయంలో దేవుడు బాగా ఆశీర్వదించాడు. ప్రపంచంలో అబ్రహాం అంత ధనవంతుడు ఎవరు లేరు. అబ్రహాంను చూస్తే ప్రపంచ దేశాల రాజులు కూడా గడగడగడ వణికిపోయే అంత గొప్పగా దేవుడు అబ్రహాం గారిని ఆశీర్వదించాడు. ఆశీర్వదించిన తర్వాత అబ్రహాం గారికి ఉన్న లోటు ఏంటంటే పిల్లలు లేరు. పిల్లలు లేకుండా అబ్రహాం గారు బాధపడుతుంటే యేసు ప్రభు అబ్రహాన్ని దర్శించి నేను నీ కుటుంబాన్ని, నీ సంతానాన్ని విస్తరింపజేస్తాను, ఆకాశ నక్షత్రంలో వాళ్ళు విస్తరిస్తారు అని చెప్పి దేవుడు వాగ్దానం చేస్తాడు. చేయగానే వెంటనే అబ్రహాం గారు ఏమని చెప్తారంటే దేవుడితో, అయ్యా అయితే ఇది జరుగుతుంది అనడానికి సూచన ఏంటి అని అడిగితే అప్పుడు యేసు ప్రభు ఏం చెప్తాడంటే నువ్వు ఒక దూడని పావురు పిల్లలు తీసుకుని వచ్చి నాకు బలి అర్పించు అని చెప్తాడు. అబ్రహాం గారు యేసు ప్రభు చెప్పారని చెప్పేసి ఒక దూడని, ఒక పెయ్యని, ఆ పావురు పిల్లల్ని తీసుకుని వచ్చి వాటిని యేసు ప్రభు దగ్గర బలి అర్పిస్తాడు. బలి అర్పించిన తర్వాత అబ్రహాం గారు ఏం చేస్తారంటే అక్కడ చదివిన వచనం చూడండి, 12. అబ్రహామునకు గాఢ నిద్ర పట్టెను. చాలు. అబ్రహాం గారు బలి అర్పించే సమయంలో ఇప్పుడు ఏం చేస్తున్నారంట? నిద్రపోతున్నారు. ఏం చేస్తున్నారు? బలి అర్పించాల్సిన సమయం. ఆ బలి అర్పించాల్సిన సమయంలో అబ్రహాం ఏం చేస్తున్నాడంటే నిద్రపోతున్నాడు. ఆయనకి నిద్ర పట్టడం వల్ల ఆయన ఏం చేస్తున్నాడు? నిద్రపోయాడు. అక్కడ జరిగిన సమయం ఏంటి? యేసుప్రభు ఏం చెప్తున్నాడు? నీ సంతానాన్ని నేను ఆశీర్వదిస్తాను, నీ సంతానాన్ని నేను దీవిస్తాను, నీ సంతానం ఆకాశ నక్షత్రం వల్లే ఆశీర్వదించబడతారు, విస్తరించబడతారు అని చెప్పి దానికి సూచనగా నువ్వు నాకు బలి అర్పించు, నా దగ్గరికి బలి తీసుకురా అని చెప్పినప్పుడు అబ్రహాం గారు బలి తీసుకొని వచ్చి అక్కడేం చేస్తున్నాడంటే నిద్రపోతున్నాడు. ఏం చేస్తున్నాడు? ఎప్పుడైతే అబ్రహాము గారు బలి అర్పించాల్సిన సమయంలో నిద్రపోయారో జరిగిన సమయం ఏంటి? అక్కడ కింద ఏం రాయబడింది చదవండి.
ఎప్పుడైతే నిద్రపోయారో ఏం జరిగింది? భయంకరమైన కటిక చీకటి నెంబర్ 1 అతన్ని కమ్మగా. నెంబర్ 1 ఏంటి? భయంకరమైన కటిక చీకటి కమ్మింది. వినండి, ఇంకా వినండి. ఎప్పుడైతే బలి అర్పించాల్సిన సమయంలో, మెలకువతో ఉండాల్సిన సమయంలో, జాగ్రత్తగా ఉండాల్సిన సమయంలో ఎప్పుడైతే అబ్రహాం గారు నిద్రపోయారో, అది ఆయన వల్ల జరిగిందో లేకపోతే ఆ పరిస్థితుల ప్రభావం జరిగిందో, నిద్ర అయితే ఎప్పుడైతే ఆయన నిద్రపోయారో, బలి అర్పించాల్సిన సమయంలో ఎప్పుడైతే ఆయన నిద్రపోయారో, వెంటనే ఆయన జీవితంలో ఆయన జీవితంలోకి వచ్చిందంటే భయంకరమైన కటిక చీకటి కమ్మింది. ఏం కమ్మింది? కటిక చీకటి ఆయన జీవితంలోకి ప్రవేశించింది. భయంకరమైన కటిక చీకటి ప్రవేశించింది. రెండోది చదవండి. ఆయన నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా, ఆ దేశపు వారికి దాసులై ఉందురు. ఆ దేశపు వారు వీరిని 400 ఏండ్లు శ్రమ పెట్టెదరు. చాలు. రెండోదిగా ఏం జరిగిందంటే, వారి సంతానము, వారి పిల్లలు కొందరికి బానిసలుగా ఎన్నో సంవత్సరాలు శ్రమ పడాల్సిన పరిస్థితులు వచ్చాయి. పైన ఏం జరగాల్సిన సమయం అది? వాళ్ళ కుటుంబము, ఆ సంతానము ఆశీర్వదించబడాల్సిన సమయం అది. అంతే కదా? పైన ఏం చెప్పాడు? నేను నీ కుటుంబాన్ని మిక్కిలిగా ఆశీర్వదిస్తాను, ఆకాశ నక్షత్రంలో విస్తరింపజేస్తానని చెప్పాడు. దానికోసం నువ్వు బలి తీసుకురా, బలి అర్పించు అని చెప్పాడు. బలి అర్పించాల్సిన సమయంలో అబ్రహాం గారు ఏం చేస్తున్నారు? తన ప్రమేయంలో ఉందో లేదో పక్కన పెడితే నిద్రపోతున్నారు. అంటే బలి అర్పించాల్సిన సమయంలో ప్రార్థన చేయాల్సిన, బలి అంటే దానికి సూచన ఏంటి? మామూలుగా ప్రార్థన చేయాల్సిన సమయంలో ప్రార్థనను నిర్లక్ష్యం పెట్టి ఎప్పుడైతే నిద్రపోయారో వాళ్ళ జీవితంలోకి మొట్టమొదటిగా ఏం ప్రవేశిస్తుందంటే భయంకరమైన చీకటి ప్రవేశిస్తుంది. కటిక చీకటి అంటే ఏంటి? ఇప్పుడు చీకటి వచ్చేసింది, ఏది ఎక్కడుందో మనకు తెలుస్తుందా? ఎవరు మన మీద పడుతుందో తెలుస్తుందా? మనం ఎవరి మీద పడుతుందో తెలుస్తామా? అంటే ఎప్పుడైతే బలి అర్పించాల్సిన సమయంలో, ప్రార్థనకు వెళ్ళాల్సిన సమయంలో, ఆరాధనకు వెళ్ళాల్సిన సమయంలో మనం ఆరాధన నిర్లక్ష్యం పెట్టి, ఆ ప్రార్థన నిర్లక్ష్యం పెట్టి, మన సొంత పనుల కోసం ఎప్పుడైతే మనం ఆ ఆరాధనను పక్కన పెట్టి, ఆ ప్రార్థనను పక్కన పెట్టి, మన సొంత పనుల కోసం అని చెప్పేసి ఆరాధనని, ప్రార్థనని నిర్లక్ష్యం చేస్తామో, మొట్టమొదటిగా మన జీవితంలో కటిక చీకటి ప్రవేశిస్తుంది. భయంకరమైన పరిస్థితులు మన జీవితంలోనికి ప్రవేశిస్తాయి. చీకటి గల శ్రమలు, మనకే అర్థం కాలే శ్రమలు, అవి ఎటు నుంచి వస్తాయో, అయ్యో ఎటు నుంచి వచ్చాయి ఇవి, మనం ఎలా ఈ శ్రమలో పడిపోయామో మనకే తెలియని శ్రమల్లోనికి మనం పడిపోతాం. నెంబర్ 1. రెండోది, మన పిల్లలు కూడా, మన కుటుంబ సభ్యులు కూడా వాళ్ళకే ప్రమేయం లేకుండా, వాళ్ళకే తెలియకుండా వేరేవాళ్ళ చేతిలో బందీలు అయిపోయే పరిస్థితి, వేరేవాళ్ళు వీళ్ళని శ్రమ పెట్టే పరిస్థితుల్లోనికి పడిపోతారు. కారణం ఒకటి ఏంటి? మెలకువ లేని ప్రార్థన. బలి అర్పించాల్సిన సమయంలో, ఆరాధనకు వెళ్ళాల్సిన సమయంలో, ప్రార్థనకు వెళ్ళాల్సిన సమయంలో, ప్రార్థనలో గడపాల్సిన సమయంలో, ఆరాధనలో గడపాల్సిన సమయంలో అబ్రహాము గారు నిద్రపోవడం వల్ల జరిగిన భయంకరమైన పరిస్థితి ఏంటంటే, తనకు తెలియకుండానే కటిక చీకటిలో పడిపోయాడు. ఆ శ్రమలు ఎలాగొచ్చాయో, ఆ ఇబ్బందులు ఎలాగొచ్చాయో ఆయనకే తెలియదు. అసలు ఎందుకు వచ్చాయో ఆయనకే అర్థం కాని పరిస్థితి. అలాంటి చీకటి గల శ్రమల్లోకి పడిపోయారు. రెండోది ఏంటంటే, తన కుటుంబ సభ్యులు, తన సంతానం, తన పిల్లలు అన్యాయంగా ఇతరుల చేతుల్లో బానిసలుగా పట్టబడాల్సిన పరిస్థితి వచ్చింది. వేరే వాళ్ళు అన్యాయంగా వీరిని శ్రమ పెట్టే పరిస్థితులు వచ్చాయి. అర్థమైందా? మొట్టమొదటిగా ఏంటంటే, ప్రార్థన విషయంలో, ఆరాధన విషయంలో, చర్చి విషయంలో ఎవరైతే మెలకువ కలిగి ఉండరో, అంటే చర్చి విషయాన్ని, ప్రార్థన విషయాన్ని ఎవరైతే నిర్లక్ష్యం చేస్తారో వారి జీవితంలోకి భయంకరమైన కఠిన చీకటి ప్రవేశిస్తుంది. అంటే ఆ శ్రమలు ఎలా వచ్చాయో వారి మీద వారికి తెలియదు. వీళ్ళు ఎలా ఆ శ్రమంలో పడిపోయారో వీరికి అర్థం కాదు. వాళ్ళ పిల్లలకి ఎలా అలాంటి పరిస్థితులు వచ్చాయో వాళ్ళకి తెలియదు. ఎందుకు వాళ్ళ పిల్లలు అలాంటి శ్రమంలో పడిపోయారో వాళ్ళకే అర్థం కాని పరిస్థితుల్లోనికి, అలాంటి భయంకరమైన పరిస్థితుల్లోకి వస్తాయంటే ఎవరైతే ఆరాధనని, దేవుని సన్నిధిని, ప్రార్థనని నిర్లక్ష్యం చేసి ప్రార్థన విషయంలో నిద్రపోయి
తమ సొంత పనుల విషయంలో ఎవరైతే వెళతారో వారి జీవితంలోకి ప్రవేశించే పరిస్థితులు ఇలా ఉంటాయని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు. సో ఒక ఆయనేమో ఆరాధన జరగాల్సిన సమయంలో నిద్రపోతున్నాడు. ఇంకో వ్యక్తి చూద్దాం. అబ్రహాం గారి కుమారుడి పేరు ఏం పేరు? ఇస్సాకు. ఇస్సాకు గారి కుమారుడి పేరు యాకోబు. ఎవరు? యాకోబు. ఏషావు పడతారు కదా. మనం ఏషావు గురించి పక్కన పెడితే యాకోబు దగ్గరికి వెళ్దాం. చూడండి, ఆదికాండం, అదే ఆదికాండం 32వ అధ్యాయం 24వ వచనం. యాకోబు ఒక్కడు మిగిలిపోయెను, ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. తాను అతని గెలవకుండుట చూచి తొడగూటి మీద అతనిని కొట్టెను. ఇప్పుడు 28. నీవు దేవునితోనూ మనుష్యులతోనూ పోరాడి గెలిచితివి కనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పాను. అప్పుడు యాకోబు నీ పేరు దయచేసి తెలుపుమనెను. అందుకు ఆయన, నీవు ఎందు నిమిత్తము నా పేరు అడిగితువని చెప్పి అక్కడ అతన్ని ఆశీర్వదించాను. యాకోబు, నేను ముఖాముఖిగా దేవుణ్ణి చూచితునని ఆయనను నా ప్రాణము దక్కినదని ఆ స్థలమునకు పెనుయేలు అని పేరు పెట్టెను. అతడు పెనుయేలు నుండి సాగిపోయినప్పుడు సూర్యోదయమాయను. హల్లెలూయా. ఇక్కడ జరిగిన సమయం ఏంటంటే, యాకోబు గారు ఏషావు దగ్గర నుంచి పారిపోయి లాబాను, తన మామయ్య లాబాను దగ్గరికి వచ్చి అక్కడ 20 సంవత్సరాలు గడుపుతాడు. 20 సంవత్సరాలు గడిపిన తర్వాత యాకోబు యొక్క భార్యలైన లేయాను, రాహెలమ్మను, వాళ్ళు కలిగిన పిల్లల్ని, తనకు కలిగిన సమస్తాన్ని తీసుకొని మరలా తన సొంత దేశానికి వస్తూ ఉంటాడు. సొంత దేశానికి వస్తూ ఉంటే ముందే వాళ్ళ అన్నకి, ఎవరికి, ఏషావు కబురు పంపిస్తాడు. మేము ఇలాగా పిల్లలతో వస్తున్నాను కబురు పంపిస్తాడు. కబురు పంపిస్తే అక్కడ ఏషావు ఒక 400 మందిని వేసుకొని వస్తుంటాడు. వీళ్ళు చెప్తారు, అయ్యా చెప్పాము మీ అన్న 400 మందిని మనుషుల్ని వేసుకొని వస్తాడు అని చెప్తే యాకోబు భయం వేస్తుంది. అయ్యో, నేను మా అన్నను మోసం చేశాడు కదా, ఇప్పుడు మా అన్న నన్ను చంపేయడానికి వచ్చేస్తున్నాడు, ఇప్పుడు ఏం చేసేదిరా నాయన అని చెప్పేసి వీళ్ళందరినీ మీరు ముందు వెళ్ళండి అని చెప్పేసి పంపించేసి ఈయన ఒక్కడే రాత్రి మిగిలిపోయి ఆ రాత్రి అంతా దేవునితో అక్కడ ఏమైందంటే పోరాడుతున్నాడు. ఎవరితో? దేవునితో ఆ రాత్రంతా పెనుగులాడుతున్నాడు. దాని అర్థం ఏంటంటే యేసు ప్రభుతో ఆ రాత్రంతా ప్రార్థన చేస్తున్నాడు. ఆ రాత్రంతా, అయ్యా ఇలాగా నా అన్నయ్య వచ్చేస్తున్నాడు, పిల్లల్ని నన్ను చంపేస్తాడేమో, అయ్యా నన్ను కాపాడండి, నన్ను రక్షించండి అని చెప్పేసి రాత్రంతా యేసు ప్రభు ప్రార్థనలో మెలకువ కలిగి ఆయనతో పోరాడాడంట. ఎప్పుడైతే రాత్రంతా మెలకువ కలిగి ఆయన పోరాడాడో యేసు ప్రభు వెంటనే ఏం చెప్తున్నాడంటే, నీ పేరేమి అని అడిగాడంట. అప్పుడు యాకోబు ఏం చెప్తున్నాడు, అయ్యా నా పేరు యాకోబయ్యా, నేను మోసగానయ్యా, నేను మోసం చేసి బ్రతికినవానయ్యా అని చెప్తే అప్పుడు యేసు ప్రభు ఏం చెప్తానంటే, నీ పేరు ఇకపై యాకోబు అనబడదు, నీ పేరు ఇజ్రాయేలు అనబడుతుంది. ఇజ్రాయేలు అంటే అర్థం ఏంటంటే దేవునితో పోరాడి గెలిచిన వాడు అని దేవుడు చెప్తాడు. ఆ తర్వాత యేసు ప్రభు అతన్ని ఆశీర్వదించాడంట. ఆశీర్వదించిన తర్వాత అక్కడ రాయబడిన మాట ఏంటంటే, అతడు పెనియేలు నుండి సాగిపోయినప్పుడు సూర్యోదయమాయను. హల్లెలూయా. ఇప్పుడు ఈయన ఎప్పుడు ప్రార్థన చేశాడు? రాత్రంతా ప్రార్థన చేశాడు. రాత్రి అంటే ఏంటి? చీకటి. అతని పరిస్థితి ఇప్పుడు ఎలాంటి పరిస్థితి? చీకటి పరిస్థితే. ఎందుకు? అన్న వచ్చేస్తున్నాడు 400 మందిని అంట పెట్టుకొని చంపేయడానికి. భయంకరమైన చిక్కు శ్రమంలో పడిపోయాడు. ఎటు చూసినా అంధకారం, ఎటు వెళ్ళాలో తెలియదు. ఆల్రెడీ దగ్గరికి వచ్చేస్తున్నాడు. అన్న కూడా చంపడానికి రెడీగా వచ్చేస్తున్నాడు. భయంకరమైన చీకటి గల పరిస్థితిలో ఇతను ఉన్నాడు. ఎప్పుడైతే భయంకరమైన చీకటి గల పరిస్థితిలో ఉన్నాడో ఈయన వెంటనే ఏం చేశాడు? యేసు ప్రభు ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. అతను చీకటి అలుముకుంది, ఏం చేయాలో తెలియని తిక్కుచోసిన పరిస్థితి. వెంటనే మోకాళ్ళు వేసి రాత్రంతా యేసు ప్రభు ప్రార్థన చేశాడు. మెలకు కలిగి ప్రార్థన చేశాడు. ప్రార్థన నిర్లక్ష్య పెట్టకుండా ప్రార్థన చేశాడు. యేసయ్యా కాపాడండి, ఈ శ్రమలో నుంచి నేను విడిపించండి, కాపాడని చెప్పేసి రాత్రంతా నిద్రపోకుండా మెలకు కలిగి ఎప్పుడైతే ప్రార్థన చేశాడో జరిగిన గొప్ప కార్యం ఏంటి? అతని మీదకి రావాల్సిన శిక్ష తప్పిపోయింది. అక్కడ రాయబడిన మాట సూర్యోదయం అయింది. అంటే చీకటి నుంచి వెలుగులోనికి వచ్చాడు. ఏం ప్రవేశించాడు? చీకటిలో ఉన్న వ్యక్తి యాకోబు వెలుగులోనికి ప్రవేశించాడు.
యాకోబుగా అంటే మోసగాడిలా ఒక దొంగలాగా ఉన్న ఒక వ్యక్తి దేవునితో పోరాడి గెలిచి ఆశీర్వదించబడిన వ్యక్తులుగా, అంటే ఒక చీకటి బ్రతుకులో ఉన్న ఒక వ్యక్తి వెలుగులోనికి వచ్చాడు. అంధకారంలో బ్రతుకుతున్న ఆ వ్యక్తికి ఇప్పుడు ప్రకాశవంతంగా మార్చబడ్డాడు. ఆ తర్వాత మనం యాకోబు జీవితాన్ని చూస్తే యాకోబు జీవితం మిక్కిలిగా ఆశీర్వదించబడింది. అని నేను రెండోదిగా ఏం చెప్పాలనుకున్నానంటే, శ్రమ వచ్చింది, ఇబ్బంది వచ్చింది, తన కుటుంబం శ్రమల పాలయ్యే భయంకరమైన శ్రమల్లో పడిపోయే పరిస్థితి వచ్చింది. అలాంటి సమయంలో యాకోబు ఏం చేశాడు? ప్రార్థన నిర్లక్ష్యం పెట్టలే. అయ్యో ఈ శ్రమలు వచ్చినా ఏం చేయాలని చెప్పేసి టెన్షన్ పడిపోయి భయపడిపోయి ఏం చేయాలో తెలియక దిగాలుగా కూర్చోాల. వెంటనే ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. మెలకువ కలిగి ఆ రాత్రంతా మెలుకుని, అయ్యా కాపాడయ్యా, అయ్యా రక్షించయ్యని చెప్పేసి మెలుకు కలిగి, అంటే అక్కడ ఏం రాయబడింటే కన్నీరు విడుచు ప్రార్థన చేశాడంట. ఇది ఒక రాయబడింది హోషేయ గ్రంథంలో రాయబడి ఉంటుంది. అతడు కన్నీరు విడుచు మగసిరి గలవాడై ప్రార్థన చేసెను. ఆ రాత్రంతా నిద్రపోకుండా ఆయన మెలకువ కలిగి, అయ్యో నిర్లక్ష్యం చేయకుండా ఆ ప్రార్థనలో దేవునితో అయా అని బ్రతిమలాడుకున్నాడంట. కన్నీటితో ఎప్పుడైతే ప్రార్థన చేశాడో అతని చీకటి బ్రతుకు మారిపోయి వెలుగులోనికి ప్రవేశించాడు. నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, అబ్రహాం గారికి దేవుడు ఏం వాగ్దానం ఇచ్చాడు? నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాను, విస్తరింపజేస్తాను అని చెప్పినప్పుడు బలి అర్పించాల్సిన సమయంలో ఈయన నిద్రపోవడం వల్ల జరిగిన సమయం ఏంటి? ఆశీర్వదించబడాల్సిన అబ్రహాము ఆకాశ నక్షత్రం వల్లే ప్రకాశించవలసిన అబ్రహాము జీవితంలోనికి చీకటి ప్రవేశించేసింది. తన సంతానము నక్షత్రం వల్లే ఆశీర్వదించబడాల్సిన ఆ సంతానము శ్రమల పాలై ఇతరుల చేతుల్లో బందీలుగా 400 సంవత్సరాల బానిస బ్రతుకుల్లో శ్రమల్లో కష్టాల్లో బ్రతకాల్సిన పరిస్థితుల్లోకి వచ్చింది. ఇక్కడ ప్రార్థన విషయంలో నిర్లక్ష్యం చేసి నిద్రపోయిన ఒక వ్యక్తి జీవితంలో, అదే అతని సంతానము అతని కుటుంబము శ్రమల్లో ఇబ్బందుల్లో కఠినమైన చీకటిలో చిక్కున్నప్పుడు మెలకువ కలిగి ఆ రాత్రంతా మేలుకొని ప్రార్థన చేసిన యాకోబు జీవితంలోనికి ఏం ప్రవేశించింది? అతని పేరే మారిపోయింది, వెలుగు ప్రవేశించింది, అతని జీవితమే మారిపోయి ఆ శ్రమలన్నీ తీరిపోయాయి. ఒకరేమో నిద్రపోవడం వల్ల ఆకాశ నక్షత్రం వల్లే ప్రకాశించాల్సిన జీవితంలో కఠినమైన చీకటి ప్రవేశించి తన కుటుంబము శ్రమల పాలయ్యాల్సి వచ్చింది. ఒకరేమో ఆల్రెడీ శ్రమల్లో చీకటిలో ఉన్న ఆ కుటుంబము ఎప్పుడైతే ఆయన మెలకువ కలిగి ప్రార్థన చేశాడో ఆటోమేటిక్గా ఆయన జీవితంలోనికి వెలుగు ప్రకాశించింది, అతని కుటుంబము ఆశీర్వదించింది, ఆ దేశాన్ని ప్రపంచాన్ని పరిపాలించే ఒక యోసేపు ఆ కుటుంబంలో పుట్టాడు. మొదటి వ్యక్తి. రెండో ఎగ్జాంపుల్ చూద్దాం. యోనా గ్రంథం తీసుకోండి, 1వ అధ్యాయం 6వ వచనం. పేజ్ నెంబర్ 763. ఒకటో అధ్యాయం 6వ వచనం. అప్పుడు ఓడ నాయకుడు అతని యొద్దకు వచ్చి, ఒక నిమిషం 1వ అధ్యాయం 4 నుంచి చదవండి. యోనా గ్రంథం 1వ అధ్యాయం 4 నుంచి. యెహోవా సముద్రం మీద పెద్ద గాలి పుట్టింపగా సముద్రమందు గొప్ప తుఫాను రేగి ఓడ బద్దలైపోవు గతి వచ్చెను. కాబట్టి నావికులు భయపడి ప్రతి వాడును తన తన దేవతను ప్రార్థించి ఓడ చులకన చేయుటకై అందులోని సరుకులను సముద్రములో పారవేసిరి. అప్పటికి యోనా ఓడ దిగువ భాగమునకు పోయి పండుకొని గాఢ నిద్రపోయి ఉండెను. అప్పుడు ఓడ నాయకుడు అతని యొద్దకు వచ్చి, ఓయి నిద్రపోత, నీకేమి వచ్చినది? లేచి నీ దేవుని ప్రార్థించుము, మనము చావకుండా ఆ దేవుడు మన యందు కనికరించునేమో అనెను. చాలు. ఇక్కడ జరిగిన సమయం ఏంటంటే, యోనా యేసు ప్రభు దగ్గర నుంచి పారిపోయి ఒక పడవ ఎక్కేశాడు.
నినేవా పట్టణానికి వెళ్ళమని దేవుడు చెప్తే నేను వెళ్ళను, ఆ పట్టణం అంటే నాకు ఇష్టం లేదు, ఆ మనుషులు అంటే నాకు నచ్చరు, నువ్వు చెప్పినట్టు నేను వెళ్ళని చెప్పేసి నినేవా పట్టణానికి పోవాల్సిన యోనా దేవుడు చెప్పిన మాట ఏంటంటే తర్సీస్ పట్టణానికి వెళ్ళే ఓడెక్కి పోతూ ఉంటాడు. ఓడెక్కి సముద్రం మధ్యలో ఉంటే సముద్రం మధ్యలో ఉన్నప్పుడు తుఫాను వచ్చేస్తుంది, భయంకరమైన తుఫాను. ఆ తుఫాను ఎలా ఉంటుందంటే ఈ ఓడ బద్దలైపోయే పరిస్థితి, ఓడ మునిగిపోతుందేమో అన్నంత భయంకరమైన తుఫాను వచ్చేస్తుంది. ఆ తుఫాను ఈ ఓడను కొట్టేస్తుంటే ఆ ఓడలో ఉండే వాళ్ళందరూ అయ్యో బద్దలైపోయాము, తుఫాను వస్తుంది, ఈరోజు మనం చచ్చిపోబోతున్నాము, ఇప్పుడేనరా నాయన చేసేది, సరే ఈ ఓడలో ఉండే సరుకులన్నింటిని బయట పారేసి మనము ఈ ఓడను కొంచెం తేల చేద్దాం, అప్పుడు నీళ్ళు రాకుండా మనం మునిగిపోకుండా కాపాడబడతామే అని చెప్పేసి వాళ్ళు ఉండే సరుకులన్నింటినీ బరువైన వస్తువులన్నీ పారేస్తూ కొందరు వాళ్ళ దేవుళ్ళని ప్రార్థన చేస్తున్నారు. ఆ దేవుడా కాపాడు అంటే వాళ్ళు అన్న దేవుళ్ళు పూజించేవాళ్ళు కాబట్టి వాళ్ళు దేవతల పేరు చెప్పుకొని మమ్మల్ని కాపాడని చెప్పేసి వీళ్ళు వాళ్ళ దేవతల పేర్లను పూజలు చేసుకుంటున్నారు. ఇక్కడ ఎవరున్నారు ఈ ఓడలో? యోనా ఉన్నారు. యోనా ఎవరు? యేసు ప్రభువుని నమ్ముకున్న వ్యక్తి. అక్కడ పరిస్థితి ఏంటి? ఓడ బద్దలయ్యే పరిస్థితి, భయంకరమైన శ్రమలో చిక్కున్నారు. ఎప్పుడు ఆ ఓడ మునిగిపోతుందో తెలియదు. వాళ్ళేమో ఆ సరుకులన్నింటినీ బయట పారేస్తూ వాళ్ళకి సంబంధించిన దేవుళ్ళను దేవతలను తలుచుకుంటున్నారు, ప్రార్థించుకుంటున్నారు, పూజలు చేసుకుంటున్నారు. కానీ మనవాడు ఏం చేస్తున్నాడు? హాయిగా కింద పోయి నిద్రపోతున్నాడు. అంటే నేనేం చెప్పాలనుకుంటే భయంకరమైన శ్రమల పరిస్థితి వచ్చింది. భయంకరమైన శ్రమల పరిస్థితి ఆ ఓడలోనికి వచ్చినప్పుడు అందరూ ప్రార్థన చేస్తుంటే వారి దేవతలకు ప్రార్థన చేస్తుంటే యోనా ఏమో ప్రార్థన చేయకుండా హాయిగా గాఢ నిద్రపోయాడు, నిర్లక్ష్యం చేశాడు. అక్కడ పరిస్థితి భయంకరమైన శ్రమల పరిస్థితి, భయంకరమైన ఇబ్బందుల పరిస్థితి. ఎప్పుడు ఆ ఓడ మునిగిపోతుందో తెలియదు, ఎప్పుడు ఆ ఓడ బద్దలైపోతుందో తెలియదు, ఎప్పుడు ఆ నీళ్ళు వచ్చేసి వీళ్ళందరూ ఆ సముద్రంలో పడి నాశనం అయిపోతారో తెలియదు. అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు యోనా ప్రార్థన చేయకుండా ప్రార్థన నిర్లక్ష్యం చేసి ఏం చేస్తున్నాడు? హాయిగా నిద్రపోతున్నాడు. తనకేమీ పట్టనట్లు, తనకేమీ తెలియనట్లు, తనకు అసలు ఆ చింత లేనట్టు, ఆ శ్రమల గురించి, ఆ ఇబ్బందుల గురించి, ఆ తుఫాను గురించి ఇతను పట్టనట్లు హాయిగా నిద్రపోతున్నాడు. వెంటనే ఏం జరిగింది? ఇతడు ప్రార్థన చేయాల్సిన సమయంలో ఆ శ్రమల్లో, ఆ ఇబ్బందుల్లో, ఆ కష్టంలో, ఆ బాధలో, ఆ వ్యాధుల్లో ప్రార్థన చేయాల్సిన సమయంలో అతను ప్రార్థన నిర్లక్ష్యం పెట్టి మెలకువ లేకుండా ఎప్పుడైతే నిద్రపోయాడో, అందరూ ప్రార్థన చేస్తున్నా కూడా ఇతడు ప్రార్థన చేయకుండా ఎప్పుడైతే నిద్రపోయాడో జరిగిన సమయం ఏంటంటే చదవండి. ఎన్నో అధ్యాయం అంటే 12వ వచనం. మేము నీకేమి చేయవలనని అతన్ని అడుగుగా యోనా నన్ను బట్టియే ఈ గొప్ప తుఫాను మీ మీదికి వచ్చేనని నాకు తెలిసి ఉన్నది, నన్ను ఎత్తి సముద్రంలో పడవేయుడి. ఇప్పుడు 15. యోనాను ఎత్తి సముద్రంలో పడవేసి, చాలు. యోనాను ఎత్తి సముద్రంలో పడవేసిరి. ఇప్పుడు 17. గొప్ప మత్యము ఒకటి యోనాను మింగవలెనని యెహోవా నియమించి ఉండగా యోనా 3 దినములు ఆ మత్యము యొక్క కడుపులో ఉండెను. చాలు. ఇక్కడ జరిగిన సమయం అంటే ఎప్పుడైతే శ్రమలు, కష్టములు, శ్రమలు, భయంకరమైన శ్రమలు వచ్చినప్పుడు ఈ యోనా ఆ భయంకరమైన శ్రమలు, కష్టములు వచ్చినప్పుడు అందరితో కలిసి మెలకువ కలిగి ప్రార్థన చేయకుండా ఎప్పుడైతే నిద్రపోయాడో జరిగిన సమయ పరిస్థితి ఏంటంటే ఎత్తివేయబడి సముద్రంలో పడవేయబడ్డాడు. సముద్రం అంటే తక్కువ లోతుంటుందా? ఎక్కడ? అగాధం. అంటే ఇక్కడి నుంచి నేనేం చెప్పాలనుకున్నానంటే శ్రమలు, ఇబ్బందులు, కష్టములు ఇలాంటివి వచ్చినప్పుడు ఆ కుటుంబంలో ఓడను ఒక కుటుంబం అనుకోండి, కుటుంబము, సంఘము, చర్చ్ అనుకోండి. ఆ కుటుంబము, ఆ శ్రమ, ఆ సంఘంలో కొన్ని సమస్యలు, కొన్ని ఇబ్బందులు, కొన్ని కష్టములు వచ్చినప్పుడు కొంతమంది ప్రార్థన చేస్తుంటారు. కానీ కొంతమంది వారికి ఏం పట్టునట్లు ఆ శ్రమలు, ఆ కష్టములు, ఆ బాధలు, ఆ కుటుంబంలో వచ్చిన ఆ శ్రమలు కానీ, ఆ సంఘంలో వచ్చిన ఆ శ్రమలు, ఆ కష్టంలో, ఆ ఇబ్బందులు ఇవేమీ పట్టనట్లు కొందరు ఉంటారు, నిద్రపోతుంటారు. వారికి వీటితో ఏం సంబంధం లేదు, ఆ శ్రమలతో, ఆ కష్టములతో వారితో వీళ్ళకి ఏం సంబంధం లేనట్టుగా కొంతమంది ఉంటారు. అలాంటి వారి జీవితంలో జరిగే
సంభవాలు అంటే మొట్టమొదటిగా వారు ఎత్తివేయబడి అగాధంలో పడవేయబడతారు. ఎక్కడ? భయంకరమైన అగాధంలో పడవేయబడతారు. నెంబర్ 1. రెండోదిగా కంపు కొట్టే స్థలంలోనికి తోయబడతారు. చేప కడుపులో ఏమైనా తీయగా మల్లెపూల వాసన ఉంటుందా? అబ్బా ఇంకొంత ఉదాహరణ ఉంటుందా? మల్లెపూల వాసన వస్తుందా చేప కడుపులో పడితే? ఎట్లా ఉంటుంది? కనీసం ఆడ చేపలు ఆడ పెట్టుకొని మార్కెట్లో ఆడ పెట్టుకొని ఇక్కడ ఉంటాయని మనకి తొందర కొట్టి అంటావా లేదా? అలాంటిది చేప కడుపులో, అది కూడా తిమింగం కడుపులో అది ఇంకెంత కంపు కొడుతుంటుందో. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 2 రోజులు, 3 రోజులు. మనం 3 నిమిషాలు ఉంటేనే ముక్క మనకు బద్దలైపోతుంది. 3 రోజులు ఎట్లుండాలి ఆయన? అసలు ఆ కంపులో తలుచుకుంటేనే ఎట్లుంటుంది అసలు మనకి? నేనేం చెప్పాలనుకున్నా అంటే, ఎవరైతే అలాంటి భయంకరమైన శ్రమలు, ఇబ్బందులు, ఇరుకులు వచ్చినప్పుడు తమకు పట్టనట్లు, ఆ కుటుంబంలో వచ్చిన శ్రమలు, ఆ ఇబ్బందులు, ఆ బాధలు, ఆ సంఘంలో వచ్చిన ఆ ఇబ్బందులు, ఆ ఇరుకులు, ఆ బాధలు తమకు పట్టనట్లు ఎవరైతే నిద్రపోతారో, నిర్లక్ష్యం చేస్తారో, ప్రార్థన చేయకుండా, దేవునికి మొరపెట్టకుండా ఎవరైతే నిద్రపోతారో, ఎవరైతే పట్టించుకున్నట్లు నిర్లక్ష్యంగా ఉంటారో, వారి జీవితంలో జరిగినంటే వాళ్ళు ఎత్తివేయబడి అగాధంలో పడివేయబడతారు. మరింత పైకి లేనంత అగాధంలోనికి వారు కూరుకుపోతారు. రెండోదిగా వారి జీవితం కంపులోనికి తోయబడుతుంది. వారి జీవితానికి కనీసం దగ్గరకు వస్తేనే అసహించుకునే పరిస్థితిలోనికి, వారిని చూస్తేనే నీచముగా, అసహ్యముగా, కంపు కొట్టేవారిలాగా ఇతరులు అనుకునే భయంకరమైన పరిస్థితులకి, తమకు తామే కంపు కొట్టేలాగా, ఏంటి ఇలాంటి కంపులో మనం పడిపోయాం, ఎవరు అనుకుంటాడా? అబ్బా మంచి మంచి మల్లెపూల సెంటర్ వస్తుంది అనుకుంటా, ఏంట్రా ఇలాంటి దొరక దీంట్లో పడిన అనుకుంటాడా లేదా? మనం అనుకుంటే ఎంత భయంకరంగా ఉంటుందో పాపం యోనా పరిస్థితి. మనం అనుకోం కానీ అసలు కడుపులోకి పోయినప్పుడు యోనా అసలు ఎంత భయంకరంగా ఊహించుకుంటాడో. నా బతుకు ఏం బతుకులు ఆడుకుని ఉంటాడు. నేను అనుకుంటా యోనా ప్లేస్లో ఉంటే పడి దీంట్లో బతుకు పెడతారు నాయన. సత్యన్న సముద్రంలో పోయి ఉంటుంది, పడి ఈ చేప కడుపులో ఈ కంపులో పడినా ఏంటారు నాయన అని అనుకుంటాడా లేదా? ఆ 3 రోజులు కుక్క చాపనంటే లేదా? ఎప్పుడప్పుడు బయటపడతారని అనుకుంటారా లేదా? అలాంటి తనకు తానే అసహించుకునే బ్రతుకులోనికి, తనకు తానే అనుకునే బ్రతుకులోనికి త్రోయబడతారు. రెండోది ఎవరు? శ్రమలు, కష్టములు, వ్యాధులు, ఇబ్బందులు వచ్చినప్పుడు తమకు అవేమి పట్టనట్లు ఎవరైతే ప్రార్థన నిర్లక్ష్యం పెట్టి, ప్రార్థన పట్టించుకోకుండా, దేవునికి మొరపెట్టకుండా ఎవరైతే ప్రార్థన నిర్లక్ష్యం చేస్తారో, ప్రార్థన చేయరో, వారి జీవితంలో జరిగే సంభవాలు ఇవి. అయితే అలాంటి భయంకరమైన శ్రమలు వచ్చినప్పుడు, అలాంటి ఇబ్బందులు వచ్చినప్పుడు మెలకువ కలిగి ప్రార్థన చేస్తే జరిగే సంభవం ఏంటి అది కూడా చూద్దాం. ఈయనేమో అలాంటి భయంకరమైన శ్రమలు వచ్చినప్పుడు ఈయన అందరూ ప్రార్థన చేస్తుంటే ఈయనేమో నిద్రపోయాడు. నిద్రపోవడం వల్ల అగాధంలో పడవేయబడ్డాడు. తనకు తానే అసహించుకునే ఆ పరిస్థితుల్లోకి నెట్టివేయబడ్డాడు. అయితే అలాంటి భయంకరమైన శ్రమలు వచ్చినప్పుడు ఒక ఆయన ప్రార్థన చేస్తాడంటే మెలకువ కలిగి. ఆయన జీవితంలో ఏం జరిగిందో చూద్దాం. కీర్తనలు ఏంటి? కీర్తనలు 18వ కీర్తన. నాలుగు నుంచి. మరణ పాశములు నన్ను చుట్టుకొనగాను. అది చదివేటప్పుడు 18లో పైన హెడ్డింగ్ ఉంది కదా, చదవండి. ప్రధాన గాయకుని ఉంది కదా, చదవండి. ప్రధాన గాయకునికి యెహోవా దాసుడైన దావీదు కీర్తన. అతను శత్రువులందరి చేతిలో నుండి, సౌలు చేతిలో నుండి యెహోవా అతనిని తప్పించిన దినమున దావీదు ఈ గీతవాక్యములను చెప్పి యెహోవాను స్తోత్రించి అతడు ఇట్లనెను. ఇప్పుడు 14 నుంచి చదవండి. మరణపాశములు నన్ను చుట్టుకొనగను, భక్తిహీనులు వరద పొర్లు వలె నా మీద పడి బెదిరింపగను, పాతాళపు పాశములు నన్ను అరికట్టగను, మరణపు ఊరులు నన్ను ఆవరింపగను. నా శ్రమలలో నేను యెహోవాకు మొర్రపెట్టి తిని నా దేవునికి ప్రార్థన చేసి తిని. ఆగండి, ఇక్కడ జరిగిన సమయం ఏంటంటే దావీదును చంపాలని సౌలు తిరుగుతున్నాడు. దావీదు ఎక్కడుంటే అక్కడికి సైన్యాన్ని వేసుకొని పోయి దావీదును చంపాలని చెప్పేసి సైన్యం అంతటిని వేసుకొని సౌలు దావీదును తరుముతూ పోతున్నాడు.
దావీదుకు భయంకరమైన పరిస్థితి. ఎప్పుడు సౌలు ఏ సైడ్ నుంచి వచ్చేసి చంపేస్తాడో అర్థం కాదు. అలాంటి పరిస్థితుల్లో కొండలేంటి లోయలేంటి దావీదు తిరుగుతూ ఉన్నాడు. అలాంటి శ్రమలు అక్కడ ఏమని రాయబడిందంటే చూడండి, మరణపు పాశములు నన్ను చుట్టుకొని ఉన్నాయి. అంటే ఎప్పుడు మరణం వస్తుందో, ఏ వైపు నా వస్తుందో తెలియదు. చుట్టూ చుట్టూలా నా చుట్టూ వైపు మరణమే ఉంది. ఇంకా ఏం రాయబడింది అక్కడ, భక్తిహీనులు వరద వలె నా మీద పడి బెదిరిస్తున్నారు. అంటే భక్తిహీనుల వారు నా మీద చంపడానికి వచ్చేస్తున్నారు. పాతాల పాశములు నన్ను అరికట్టి ఉన్నాయి, మరణపు ఊరిములు నన్ను ఆవరించి ఉన్నాయి. అంటే ఎప్పుడప్పుడు నన్ను పాతాళంలోకి తోసేద్దామా, ఎప్పుడప్పుడు చంపేద్దామని పరిస్థితులన్నీ నాకు భయంకరమైన పరిస్థితుల్లోనికి నాకు వచ్చేసాయి. మరణమే నా చుట్టూ ఉంది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు, ఎప్పుడు నన్ను చంపేస్తారో, ఎప్పుడు నా పరిస్థితి నాశనం అయిపోతుందో, అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో నేను ఉన్నాను. కానీ అలాంటి పరిస్థితులు ఏం చేస్తున్నాడంట, నా శ్రమలో నేను యెహోవాకు మొరపెడుతున్నా. అక్కడ ఏమన్నా, నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టేదని నా దేవునికి ప్రార్థన చేసేది. అంటే అలాంటి భయంకరమైన శ్రమలు ఎదురైనప్పుడు, అలాంటి భీకరమైన పరిస్థితులు ఎదురైనప్పుడు ఈయన ఏం చేస్తున్నాడంట, మెలకువ కలిగి వెంటనే యేసు ప్రభువుకు ప్రార్థన చేస్తున్నాడంట. అతని శ్రమలు ఆవరించినప్పుడు, అతని ఇబ్బందులు ఆవరించినప్పుడు, అలాంటి భయంకరమైన పరిస్థితులు వచ్చేసినప్పుడు ఆయన నిద్రపోకుండా వెంటనే ఏం చేస్తున్నాడు, యేసు ప్రభుకు ప్రార్థన చేస్తున్నాడు. ఎప్పుడైతే యేసు ప్రభుకు ప్రార్థన చేశాడో 6 నుంచి మీరు చదివితే, మళ్ళీ చదువుకొని ఇప్పుడు టైం లేదు, 6 నుంచి మీరు చదివితే ఆ శ్రమలో ఎప్పుడైతే యేసు ప్రభు ప్రార్థన చేశాడో ఆ ప్రార్థనకు ప్రతిఫలంగా యేసు ప్రభు దావీదుని ఎలాగా కాపాడాడో అక్కడ రాయబడి ఉంటుంది. యేసు ప్రభు ఆ ప్రార్థన విని పరలోకాన్ని విడిచి వస్తుంటే భూమి అంతా భయంకరత వణికిపోయిందంట, గజగజ. పర్వతాలు బద్దలైపోయాయంట, ఆకాశం గజగజ వణికిపోయిందంట. యేసు ప్రభు వస్తుంటే ఆ శ్రమలో ఆయన దావీదు గారు ఎప్పుడైతే యేసు ప్రభుకు మొరపెట్టాడో ఆ మొర విని యేసు ప్రభు వచ్చేసాడంట పరలోకాన్ని విడిచిపెట్టి. పరలోకాన్ని యేసు ప్రభు విడిచిపెట్టి వస్తుంటే భూమి గజగజ వణికిపోతుందంట. అమ్మో ఏంటి యేసు ప్రభు వచ్చేస్తున్నాడు అని గజగజ వణికిపోతుంట. ఆకాశంలో వణికిపోతున్నాయంట, మేఘములు తత్తరిల్లిపోతున్నాయంట, పర్వతములు అమ్మో అని గజగజ వణికిపోతున్నాయంట, పగిలిపోతున్నాయంట. యేసు ప్రభు వచ్చే చూసి మీరు అది చదివితే చాలా చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఆయన వచ్చి దావీదుని ఏ శ్రమలు అయితే భయపెట్టాలని చూసాయో వాటన్నిటితో ఒక దెబ్బతో చంపేసి, అక్కడ రాయబడి మాట చదవండి, ఎన్నో మాట అంటే 16వ వచనం. ఉన్నత స్థలముల నుండి చెయ్యి చాపి ఆయన నన్ను పట్టుకొని మహా జలరాశులలో నుండి తీసెను. 18, ఇప్పుడు 19. విశాలమైన స్థలమునకు ఆయన నన్ను తోడుకొని వచ్చెను. చాలు, హల్లెలూయా. హల్లెలూయా. ఎప్పుడైతే ఈయన భయంకరమైన శ్రమల్లో అగాధం లాంటి, అక్కడ ఏమైంది, పాతాళమును నేను పడిపోయిన పరిస్థితి, అంటే అగాధంలో ఉన్నాడు, అగాధం లాంటి శ్రమలు. ఇలాంటి శ్రమల్లో ఎప్పుడైతే మెలకువ కలిగి ప్రార్థన చేశాడో వెంటనే జరిగింది ఏంటి, దేవాది దేవుడే ఈయన కోసం దిగి వచ్చేసాడు. యేసు ప్రభు, దేవాది దేవుడైన యేసు ప్రభు దిగి వచ్చేసి ఏం చేశాడంట, ఆ భయంకరమైన శ్రమల్లో ఉన్న ఆయనని పైకి లేవనెత్తాడంట. అక్కడ రాయడం చదివింది అదే మీరు. ఉన్నత స్థలం నుండి చెయ్యి చాపి ఆయన నన్ను పట్టుకొని మహా జలరాశుల నుండి నన్ను పైకి తీశాడు. అంటే ఆల్రెడీ అగాధంలో పడిపోయిన, అంత భయంకరమైన శ్రమలో పడిపోయిన ఆయన్ని ఆ శ్రమల్లో నుంచి పైకి లేపమాడంట. లేపి అక్కడ ఏం రాయబడింది, విశాలమైన స్థలమునకు ఆయన తోడుకొని వచ్చాను. ఎక్కడున్నాడు ఈయన, మొదట అగాధంలో ఉన్నాడు, పాతాళపు లాంటి శ్రమల్లో అగాధంలో చిక్కున్నాడు. కానీ అలాంటి సమయంలో ఏం చేశాడు, మెలకువ కలిగి యేసు ప్రభువుకు ప్రార్థన చేశాడు. ఎప్పుడైతే అగాధంలో ఉండి యేసు ప్రభువుకు ప్రార్థన చేశాడో వెంటనే యేసు ప్రభు పరలోకంలో నుంచి ఆయన చెయ్యి పట్టుకొని అగాధంలో ఉన్న ఆయన్ని పైకి తీసుకొని వచ్చి ఉన్నతమైన స్థలంలో నిలబెట్టాడు. అంటే చచ్చిపోవాల్సిన దావీదుని ఏం చేశాడు, రాజుగా మార్చాడు. హల్లెలూయా. అక్కడేమో మంచి స్థితిలో ఉన్న ఆ యోనా గారు ఆ శ్రమలో వచ్చేసినప్పుడు ఎప్పుడైతే నిద్రపోయారో ప్రార్థన చేయకుండా, ఏమైంది, మంచి స్థితిలో ఉన్న యోనా గారు అగాధంలోకి పడిపోయి తన జీవితం తనకు ఏంటి నా జీవితం అనుకునే పరిస్థితిలోకి పడిపోయాడు. కారణం ఏంటి, నిద్రపోవడం వల్ల, ప్రార్థనని నిర్లక్ష్యం చేయడం వల్ల. ఇక్కడేమో అగాధపు లాంటి శ్రమల్లో ఉన్న దావీదు గారు ప్రార్థన మర్చిపోకుండా ఎప్పుడైతే ప్రార్థన చేశారో దేవాది దేవుడు దిగొచ్చి అగాధంలో నుంచి లేవనెత్తి
ఉన్నతమైన స్థానం అంటే రాజు లాంటి స్థితిలోనికి మార్చేశాడు. అర్థమైందా? ఒక ఆయన ఏమో శ్రమల్లో ఉన్నప్పుడు ప్రార్థన చేయకుండా నిర్లక్ష్యం చేయడం వల్ల అగాధంలో పడిపోయి తనకు తానే తన బతుకును చూచి అనుకునే పరిస్థితుల్లోనికి ఒక ఆయన పడిపోతే, అగాధంలో భయంకరమైన శ్రమలు స్థితిలో ఆయన ప్రార్థనని మర్చిపోకుండా ప్రార్థన చేయడం వల్ల అగాధంలో ఉన్న ఆయన రాజు లాంటి గొప్ప స్థాయిలోనికి వచ్చేసాడు. రెండోది. మూడోది చేసి ముగించేద్దాం. మూడోది అంటే మనం టెక్స్ట్ మనం చదివాం కదా, అదే ఏంటి? మత్తయి సువార్త 27వ అధ్యాయం 41, 26, 41. మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. చాలు. 43. వారు మరలా నిద్రించుట చూచెను. ఎలయనగా వారు మరలా నిద్రించుట చూ. ఇక్కడ యేసుప్రభు ఏం చెప్తున్నాడు? మీరు శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయండి అని యేసుప్రభు చెప్పాడు. కానీ శిష్యులు ఏం చేస్తున్నారు కదా? యేసుప్రభు ఏం చెప్పినాడు? మీకు శోధన రాకూడదంటే మీరేం చేయాలా? మెలకువ కలిగి ప్రార్థన చేయమని చెప్పాడు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? నిద్రపోతున్నారు. అక్కడ జరిగిన సమయం అంటే అది పరిచర్య సమయం, దేవుని సువార్తను ప్రకటిస్తున్న సమయం. దేవుని సువార్తను ప్రకటించాల్సిన సమయంలో దేవుడు ఏం చెప్తున్నాడంటే, మీ సువార్త మీ పరిచర్య అభివృద్ధి చెందాలంటే మీరేం చేయాలా? ఎల్లప్పుడూ మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. అంటే ప్రార్థన మీరు నిర్లక్ష్యం పెట్టకూడదు. ప్రార్థన విషయంలో మీరు తప్పిపోకుండా, ఎప్పుడైతే మీరు ఎల్లప్పుడూ ప్రార్థన చేసే విషయంలో మీరు నిర్లక్ష్యం చేయకుండా, ప్రార్థన మొదలుపెట్టకుండా ఎప్పుడైతే ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ ఉంటారో అప్పుడు మీరు శోధనలో పడకుండా ఉంటారు. మీ యొక్క ఆ సువార్త అభివృద్ధి చెందుతుంది. మీరు చేసే ఆ వాక్య పరిచర్య అభివృద్ధి చెంది మీరు అనేక మందిని రక్షిస్తారు అనే ఉద్దేశంతో యేసు ప్రభు చెప్పాడు. కానీ యేసు ప్రభు చెప్పిన తర్వాత వీళ్ళు ఏం చేస్తున్నారంట? నిద్రపోయారు. ఎప్పుడైతే నిద్రపోయారో అక్కడ కింద జరిగిన సమాధానం ఏంటి నేను చెప్తాను, మీరు నన్ను చదవద్దండి, టైం అయిపోయింది. జరిగిన సమాధానం ఏంటంటే, వాళ్ళు ఎప్పుడైతే నిద్రపోయారో ఆ తర్వాత జరిగిన సమయం, జీవాధిపతి అయిన యేసు ప్రభు ప్రధాన యాజకుల చేత అప్పగింపబడ్డాడు. అన్ని రోజులు 3.5 సంవత్సరం తన యజమానుడైన యేసు ప్రభు, జీవాధిపతి అయిన యేసు ప్రభు, దేవుడైన యేసు ప్రభును వాళ్ళు కోల్పోయారు. నెంబర్ 2, శిష్యులందరూ చెదిరిపోయారు. యేసు ప్రభుని పట్టుకున్న తర్వాత శిష్యులు ఒకరైనా ఉన్నారు అక్కడ? ఎటు పడితే అక్కడ చెదిరిపోయారు. గుంపుగా ఉండాల్సిన శిష్యులు చెదిరిపోయారు. నెంబర్ 3, వారి జీవితంలోనికి భయము ప్రవేశించింది. భయపడాల్సిన పరిస్థితులు, ప్రతి క్షణం బిక్కుమని భయంతో బ్రతకాల్సిన పరిస్థితి ఎదురొచ్చింది. నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే, దేవుని సువార్తను ప్రకటించే సమయంలో, దేవుని రాజ్యాన్ని ప్రకటించాల్సిన సమయంలో, ఇతరులకు సువార్త చెప్పాల్సిన సమయంలో మనం ఆ సువార్తను ప్రకటించకుండా, ఇతరులకు రక్షణ మార్గాన్ని ప్రకటించకుండా, మనం మాత్రం రక్షించబడ్డాం, మనం మాత్రం రక్షణలోకి వచ్చాం, మనం మాత్రం హాయిగా ఉన్నాం, మనం మాత్రం యేసు ప్రభువులో ఉన్నాం, ఇతరులు ఏమైపోతే మనకేంలే, ఇతరులు ఎట్లా పోతే మనకేంలే, ఇతరులు రక్షింపబోకపోతే మనకేంలే, ఇతరులు బాప్టిజం తీసుకోకపోతే మనకేంలే, మన కుటుంబం బాగుంది కదా, మన ఊరి బాగుంది కదా, మన సంఘం బాగుంది కదా అని చెప్పేసి మన రక్షణ మాత్రమే పట్టించుకొని ఇతరుల రక్షణ పట్టించుకోకుండా, ఇతరుల రక్షణ విషయంలో మనం నిర్లక్ష్యంగా ఉండి నిద్రపోతూ ఉంటే మన జీవితంలో జరిగేదేనంటే మనం దేవుణ్ణి కోల్పోయే పరిస్థితుల్లోనికి వస్తాం. రెండోదిగా మనం చల్లా చెదిరైపోయే పరిస్థితికి మనం పడతాం. మూడోదిగా మనం బిక్కుమని భయంకరమైన భయముతో బ్రతకాల్సిన పరిస్థితిలోనికి వస్తాం. అర్థమైందా? ఈ శిష్యులు యేసుక్రీస్తు తిరిగిన వాళ్ళే, అంటే యేసుక్రీస్తు రక్షణలో ఉన్నవారే. మన భాషలో చెప్పాలంటే వాళ్ళు క్రైస్తవులే, బాప్టిజం తీసుకున్న వాళ్ళే, రక్షణలో ఉన్న వాళ్ళే. కానీ వీళ్ళు ఏం చేయాలా? వీళ్ళు అక్కడితోనే ఆపేశారు. వాళ్ళ రక్షణతో, వాళ్ళ సొంత రక్షణతో నిలిపేశారు. ఇతరుల రక్షణ గురించి పట్టించుకోవాలా, ఇతర కుటుంబాల గురించి పట్టించుకోవాలా, వారి ఊరి వారిని గురించి పట్టించుకోవాలా, తమ స్నేహితుల గురించి, తమ బంధువుల గురించి, తమ ఇంటి వారి గురించి, వాళ్ళ గురించి పట్టించుకోకుండా
వారి రక్షణ కోసం ప్రార్థన చేయకుండా, వాళ్ళు రక్షింపడాలి, వాళ్ళు బాప్టిజం రాగలే, అరే నా బంధువులు ఉన్నారు, నా కుటుంబ సభ్యులు ఇంకా రక్షింపడలేదు, నా బంధువులు ఇంకా రక్షింపడలేదు, మా ఊరి వాళ్ళు ఇంకా రక్షింపడలేదు, మా ఇరుపొరు వాళ్ళు ఇంకా రక్షింపలేని ఆ రక్షణ, ఆ తాపత్రయం వీళ్ళ జీవితంలో లేకుండా నిద్రపోయారు. అంటే ఇతరుల రక్షణ కోసం వాళ్ళు తాపత్రయపడకుండా, వాళ్ళు రక్షింపడితే చాలని చెప్పేసి ఇతరుల కోసం ప్రార్థన చేసే ఆ గుణాన్ని వీళ్ళు విడిచిపెట్టేశారు. ఎప్పుడైతే ఆ రక్షణ కోసం ప్రార్థన చేయాల్సిన ఆ మెలకు కలిగిన ప్రార్థన వీళ్ళు విడిచిపెట్టేశారో దేవుణ్ణి పోగొట్టుకున్నారు. ఏంటి? దేవుణ్ణి కోల్పోయారు. రక్షింపబడిన వాళ్ళే దేవుణ్ణి కోల్పోయారు. రెండోదిగా చల్లా చెదురైపోయారు. అప్పటి వరకు కలిసి ఉన్నవారు చల్లా చెదురు, తలా ఒక దిక్కు వెళ్ళిపోయిన పరిస్థితి వచ్చేసింది. మూడోదిగా భయముతో, నిత్యము భయంతో బ్రతకాల్సిన పరిస్థితి వచ్చింది. నేను చెప్పాలనుకుంటే మనలో, మన కుటుంబంలో మనం రక్షింపబడితేనే సరిపోదు. మన కుటుంబం సభ్యులు ఎవరైనా ఇంకా రక్షింపబడలేదా? మన బంధువులు ఇంకా ఎవరైనా రక్షింపబడలేదా? మన స్నేహితులు ఇంకా ఎవరైనా రక్షింపబడలేదా? మన ఇరుపొరుగు వాళ్ళు ఇంకా ఎవరైనా రక్షింపబడలేదా? మన ఊర్లో వాళ్ళు ఎవరైనా రక్షింపబడలేదా? మన కుటుంబ సభ్యుల కోసం, మన బంధువుల కోసం, మన స్నేహితుల కోసం, మన ఊరి వారి కోసం మనం మెలకు కలిగి ప్రార్థన చేయాలా, వాళ్ళకి సువార్త ప్రకటించాలా. మనకు వీలున్నప్పుడల్లా వాళ్ళకి రక్షణ సువార్తను ప్రకటించి యేసుక్రీస్తులకు వారు నడిపించే ఆ పనిని మనం తీసుకోవాలా. ఆ సేవా పరిచయం మనం తీసుకోవాలా. ఏదో సేవకులు మాత్రం చేస్తారులే, మనం మాత్రం మన ఇంట్లో కూర్చొని మన స్తోత్రం అనుకుండా హల్లెలూయా అనుకుంటే సరిపోదు. అలా మనము కేవలం మన రక్షణ కోసమే మనం రక్షింపడ్డాం చాలే అని మనం ఇంట్లో కూర్చొని హాయిగా ఉంటే ఒకరోజు మనం దేవుణ్ణి కోల్పోయే పరిస్థితి వస్తుంది. ఒకరోజు మనం ఇంట్లో ఉన్న మనమే చల్లా చెదిరిపోయే పరిస్థితి, తలా ఒక్క దిక్కెళ్ళిపోయే పరిస్థితి, ఒక్కొక్క దిక్కెళ్ళిపోయే పరిస్థితి వస్తాయి. మన కుటుంబమే బిక్కుమని భయంతో బ్రతకాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పి దేవుడు చెప్తున్నాడు. కాబట్టి మీరు సేవను ఇతరులకు పరిచయం చేయాల్సిన సమయంలో, ఇతరులకు రక్షణ సువార్తను ప్రకటించాల్సిన సమయంలో, అది నీ కుటుంబ సభ్యులే కావచ్చు, నీ బంధువులే కావచ్చు, నీ స్నేహితులే కావచ్చు, నీ ఊరి వాళ్ళే కావచ్చు, ఇరుగు పొరుగు వాళ్ళే కావచ్చు, నువ్వు పని చేస్తున్న ఆ చోటే కావచ్చు, ఎవరైనా కావచ్చు, నువ్వు వారికి సువార్త ప్రకటించకుండా, సువార్త చెప్పాల్సిన సమయంలో, వారిని రక్షణలో నడిపించాల్సిన సమయంలో, ఆ సమయంలో నువ్వు సువార్త ప్రకటించకుండా నువ్వు నిద్రపోతే ఒకరోజు నువ్వు దేవుణ్ణే కోల్పోతావు. ఒకరోజు నువ్వు చల్లా చెదురైపోయే పరిస్థితులు వస్తాయి. ఒకరోజు నువ్వు బిక్కుమని భయంతో బ్రతకాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు. వీళ్ళేమో సువార్తను ప్రకటించాల్సిన సమయంలో నిద్రపోవడం వల్ల జీవాధిపతి అయిన దేవుణ్ణే కోల్పోయారు. రెండోదిగా చల్లా చెదురైపోయారు. బిక్కుమని భయంతో బ్రతకాల్సిన పరిస్థితి. ఎప్పుడు ఏ శత్రువు దాడి చేస్తాడో, ఎప్పుడు ఎవరు వచ్చి తమ మీద పడతారో తెలియని భయంకరమైన పరిస్థితుల్లో వీళ్ళు బ్రతకాల్సిన పరిస్థితి వచ్చింది. ఇంకొక వ్యక్తి చివరిగా చూపించేస్తున్నాను. వీళ్ళు సువార్త విషయంలో నిద్రపోవడం వల్ల ఇలా జరిగిన సమయం ఇది. సువార్త విషయంలో ఇంకొకరు ఏం చేశారో చూద్దాం. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 25వ వచనం. అయితే మధ్యరాత్రి వేళ, ఎప్పుడు మధ్యరాత్రి వేళ, పట్టపగలు కాదు, మధ్యాహ్నం వేళ కాదు, ఎప్పుడు మధ్యరాత్రి అంటే 12 గంటలు అనుకోండి. మధ్యరాత్రి వేళ ఏం చేస్తున్నారు వాళ్ళు? ఎవరు అంటే వాళ్ళు చెప్పండి, ఎవరు? పౌలు శీల ఏం చేస్తున్నారు? దేవునికి ప్రార్థించుచు నిద్రపోతున్నారా? కీర్తనలు పాడుచుండి ఏం చేస్తున్నారంట? దేవునికి మధ్యరాత్రి వేళ, చాలు ఉండండి, మధ్యరాత్రి వేళ పౌలు శీలు ఏం చేస్తున్నారంట? ప్రార్థన చేస్తున్నారు. మామూలుగా మధ్యరాత్రి వేళ ఏం చేస్తారు? నిద్రపోతారు కదా. అక్కడ జరిగిన సమయంలో నేను చెప్తాను. రోమియోల దేశంలో పౌలు గారు, శీల గారు సువార్త ప్రకటిస్తున్నారు. యేసే దేవుడు అని చెప్పేసి యేసు ప్రభు తెలియని వాళ్ళందరికీ సువార్త ప్రకటిస్తున్నాడు. యేసు ప్రభు నమ్ముకోండి, యేసే దేవుడు అని చెప్పేసి అక్కడ ఉన్న ప్రజలందరికీ, ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ సువార్త ప్రకటిస్తుంటే ఆ ఊర్లో ఉన్న మతస్థులు, ఆ ఊర్లో ఉన్న పట్టణ వాళ్ళు, అరే వీళ్ళు యేసుక్రీస్తు గురించి ప్రకటిస్తున్నారు, అందరూ వీళ్ళ మాటలని అందరూ ఆ క్రైస్తవంలోనికి మారిపోతున్నారు, వీళ్ళు ఇలాగ వదిలేస్తే మన మతంలో ఎవరు ఉండరు, మనకెవరు రెస్పెక్ట్ ఇవ్వరు, మనల్ని ఎవరు గౌరవించరు, అప్పుడు మనకు ఎవరు రెస్పెక్ట్ ఇస్తారు, మనలో ఎవరు పట్టించుకుంటారు, మన పరిస్థితి ఏందని చెప్పేసి వీళ్ళ మీద కచ్చగట్టి ఎలాగని వీళ్ళని సరే ఇక్కడ లేకుండా చేస్తేనే వీళ్ళు మనకు రెస్పెక్ట్ ఇస్తారనే ఉద్దేశంతో పౌలు శీలను పట్టేసి బంధించేసి
జైల్లో వేస్తున్నారు. జైల్లో వేస్తే పౌలు శీల గారు అర్ధరాత్రి వేళ నిద్రపోకుండా ఏం చేస్తున్నారంట? ప్రార్థన చేస్తున్నారు. ఏం చేస్తున్నారు అంటే పడుకొని నిద్రపోవాల్సిన సమయంలో, హాయిగా నిద్రపోవాల్సిన సమయంలో పౌలు శీల గారు ఏం చేస్తున్నారు? మెలకుతో ప్రార్థన చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? సువార్త పరిచర్య విషయంలో, దేవుని రక్షణ సువార్తను ఇతరులకు ప్రకటించే సమయంలో, అది అర్ధరాత్రి అయినా సరే, అది నిద్రపోవాల్సిన సమయం అయినా సరే, హాయిగా ప్రశాంతంగా పడుకోవాల్సిన సమయం అయినా సరే, పౌలు శీల గారు పడుకోలేదంట. సువార్త విషయంలో అది ఎలాంటి సమయం అయినా సరే, అది ప్రశాంతంగా ఉండాల్సిన సమయం అయినా సరే, హాయిగా రెస్ట్ తీసుకోవాల్సిన సమయం అయినా సరే, రెస్ట్ తీసుకోలేదంట. అర్ధరాత్రి అయినా సరే, పడుకోవాల్సిన సమయం అయినా సరే లేచి ప్రార్థన చేస్తున్నారంటే, కీర్తన చేస్తున్నారంట. ఏం జరిగింది? దాని కింద జరిగితే వాళ్ళు ఎప్పుడైతే అలాంటి శ్రమల్లో, అలాంటి భయంకరమైన పరిస్థితిలో, అలాంటి అర్ధరాత్రి సమయంలో కూడా మెలుగు కలిగి ప్రార్థన చేశారో ఏమైంది? భూకంపమే వచ్చింది. ఏమొచ్చింది? భూకంపం. అంటే ఆ చెర బద్దలైపోయింది. వాళ్ళకున్న సంఖ్యలను విడిపోయాయి. విడిపోవడమే కాదా, దాని కింద చదివితే ఆ చెరసాల యొక్క అధిపతి ఉంటాడు కదా, అధిపతి ఆ పౌలు శీల గారు తీసుకెళ్ళి తన ఇంటికి తీసుకెళ్తే ఆ అధిపతి కుటుంబము, ఆ ప్రార్థనకు వచ్చిన ఆ కుటుంబాల సభ్యులు అందరూ మారిపోయారు. అందరూ బాప్తిసం పొందేసి అందరూ రక్షణలోకి వచ్చేసారంట. హల్లెలూయా. నేనేం చెప్పాలనుకున్నా అంటే, అక్కడేమో యేసు ప్రభు మీరు ఈ స్వార్థ పరిచర్యలో మీరు నిద్రపోకూడదు, మెలకుగా ఉండండి చెప్తే ఆ శిష్యులు నిద్రపోయారు. ఎప్పుడైతే నిద్రపోయారో దేవుణ్ణి కోల్పోయారు. భయంకరమైన భయం పుట్టించే పరిస్థితిని ఎదుర్కొన్నారు. చల్లా చెదిరిపోయారు వాళ్ళు. కానీ ఇక్కడ చూస్తే వాక్య పరిచర్యలో శ్రమలు వచ్చాయి. కానీ వారు నిద్రపోకుండా ఎప్పుడైతే మెలుగు కలిగి ప్రార్థన చేశారో చెరసాలు బద్దలైపోయాయి. వారికి వచ్చిన ఆటంకాలన్నీ అన్నీ ఒక క్షణంలోనే పగిలిపోయి అన్ని చెరసాల నుంచి బద్దలైపోయి విడుదల పొంది అనేక కుటుంబాలు రక్షణలోకి వచ్చేసాయి. అనేక కుటుంబ సభ్యులు రక్షింపబడ్డారు. పౌలు శీల గారు ఏమయ్యారంట? ఆ తర్వాత ప్రపంచాన్ని తలకిందులుగా మార్చేసే గొప్ప దేవుని సేవకులు అయ్యారంట. పౌలు గారు నడిచి వస్తుంటే గజ 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 వణికిపోయే వాళ్ళంట. అందరూ అమ్మో దేవుని సేవకుడు వస్తున్నాడు అని చెప్పేసి గజ 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 వణికిపోయారంట. పౌలు గారు యొక్క నీడ తాగిన కూడా చాలంట. ఎలాంటి రోగం అంటే చచ్చిపోయే వాళ్ళు కూడా బతికొచ్చేసంత గొప్ప ధైర్యం అయిపోయారంట. నేనేం చెప్పాలనుకుంటే చివరిగా వాక్యం ఇతరులకి రక్షణ సువార్త ప్రకటించాల్సిన సమయంలో మనం ఎప్పుడైతే మెలకువ కలిగి ఉంటామో అప్పుడు అనేక మందిని రక్షించే వారి మాత్రమే కాకుండా మనము ప్రపంచాన్ని తలకిందులు చేసే వ్యక్తులుగా, ఒక పవర్ఫుల్ వ్యక్తులుగా దేవుడు మనల్ని మార్చిపోతున్నాడు. హల్లెలూయా. ముగ్గురు వ్యక్తులు నేను పరిచయం చేశాను. మొట్టమొదటి వ్యక్తి ఏమో మందిరానికి రావాల్సిన సమయంలో, ఆరాధనకు రావాల్సిన సమయంలో, ప్రార్థనకు రావాల్సిన సమయంలో, తన కుటుంబానికి ఆశీర్వాదాన్ని, తన కుటుంబాన్ని, తన సంతానాన్ని నక్షత్రం వల్లే ప్రకాశింపజేయాల్సిన సమయంలో, ఆరాధనకు వచ్చి ప్రార్థనకు వచ్చి తన కుటుంబాన్ని ప్రకాశింపాల్సిన సమయంలో ఆరాధన నిర్లక్ష్యం పెట్టి, ప్రార్థన నిర్లక్ష్యం పెట్టి ఎప్పుడైతే నిద్రపోయాడో ప్రకాశింపాల్సిన కుటుంబము కట్టిక చీకటిలోనికి త్రోయబడింది. ఆ కుటుంబ సభ్యులు అన్యాయంగా 400 సంవత్సరాలు ఇతరుల చేతుల్లో బానిసలుగా బ్రతకాల్సి వచ్చింది. ఒకటి, భయంకరమైన శ్రమలో ఉన్న కుటుంబ సభ్యుల్ని ఒక ఆయన రాత్రంతా మెలుగు కలిగి ప్రార్థన చేయడం వల్ల అతని జీవితంలోనికి వెలుగు ప్రకాశించింది. మోసగాడి అనే పేరు నుంచి దేవునితోనే పోరాడి గెలిచి ఆశీర్వదించబడిన దృష్టిలోనికి వచ్చింది. ఆయనేమో నిద్రపోవడం వల్ల ప్రకాశించాల్సిన జీవితం చీకటిమయంగా మారిపోయింది. ఇతను మెలుగు కలిగి ప్రార్థన చేయడం వల్ల చీకటిలో ఉన్న ఆయన సూర్యోదయం అంటే వెలుగు ప్రకాశించింది మొట్టమొదటిగా. రెండోదిగా, భయంకరమైన శ్రమల్లో ఉన్నప్పుడు నిద్రపోయిన యోన అగాధంలో పడిపోయబడి తనకు తన అనుకునే జీవితంలోనికి పడిపోయాడు. అగాధంలో ఉన్నప్పుడు మెలుగు కలిగి ప్రార్థన చేసిన దావీదు దేవుడే అతని కోసం దిగి వచ్చి
చేయి పట్టుకుని అగాధంలో నుంచి లేపి ఉన్నతమైన స్థలంలో రాజుగా నిలబెట్టే స్థాయికి ఎదిగాడు. ఇతడేమో శ్రమల్లో ఆ కష్టాల్లో పట్టించుకోకుండా నిద్రపోవడం వల్ల అగాధంలో పడిపోయి కంపు పడే పరిస్థితిలోకి వస్తే, శ్రమల్లో అగాధ పరిస్థితిలో ఉన్న దావీదు ప్రార్థన చేయడం వల్ల ఉన్నత స్థాయిలోనికి వచ్చేసాడు. చిట్ట సువార్తను ప్రకటించాల్సిన సమయంలో నిద్రపోవడం వల్ల దేవుని శిష్యులు 12 మంది చెదిరిపోయి భయంకరమైన పరిస్థితిలో, భయం కుట్టించే పరిస్థితిలో పడిపోయి దేవాది దేవుణ్ణి కోల్పోయారు. సేవా పరిచర్య విషయంలో మెలకువ కలిగి అర్ధరాత్రి అయినా సరే ప్రార్థనలు చేసి స్తుతించి మహింపరిచిన పౌలు శీలలు అనేక మందిని రక్షించి ప్రపంచాన్ని తలకిందులు చేసే దైవజనులుగా మార్చబడ్డారు. ఈ 3 విషయాలు మనం ఎలాగున్నామని పరీక్షించుకోవాలి. ఆరాధనకు వెళ్ళే సమయంలో, చర్చికి వెళ్ళాల్సిన సమయంలో, ప్రార్థనకు వెళ్ళాల్సిన సమయంలో మనం ప్రార్థనకి వెళ్తున్నామా, లేకపోతే ఆరాధనకి వెళ్తున్నామా, లేకపోతే దాన్ని నిర్లక్ష్యం పెట్టేసి మన సొంత పనుల కోసం వెళ్తున్నామా? మనమే పరీక్షించుకోవాలి. ఆరాధనకి వెళ్ళాల్సిన సమయంలో, చర్చికి వెళ్ళాల్సిన సమయంలో మనం ఎక్కడికి వెళ్తున్నాం, దాన్ని బట్టే మన కుటుంబ సభ్యుల మీదకి కటిక చీకటి వస్తుందా, భయంకరమైన శ్రమలు వస్తుందా అనేది ఆధారపడి ఉంటుంది. రెండోది, భయంకరమైన శ్రమల్లో, కష్టంలో మనం ఉన్నప్పుడు ఆ శ్రమలు కష్టంలో వచ్చినా సరే మనం ఏం పట్టించుకోకుండా ప్రార్థన చేయడం వారి పరిస్థితిలో మనం ఉన్నామా? లేదంటే అలాంటి శ్రమలు వచ్చినప్పుడు మనం కూడా ఆ శ్రమను బట్టి దేవునికి మొరపెడుతున్నాము. మూడోదిగా, సువార్తను ప్రకటించాల్సిన సమయంలో మనం మెలకువ కలిగి మనం కూడా ఆ సువార్తను ప్రకటిస్తున్నాము. ఇతరులకి, మన కుటుంబ సభ్యులకి, మన బంధువులకి, మన స్నేహితులకి కూడా ఆ రక్షణ సువార్తను ప్రకటించే వారిలాగా మనం ఉన్నామా, లేకపోతే నిద్రపోయేవారిలాగా మనం ఉన్నామా? ఈ 3 విషయాల్లో మనం మెలకువ కలిగి ఉన్నామా లేదా అనేది జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని మందిరానికి వెళ్ళే విషయంలో, ఆరాధనకి ప్రార్థనకి వెళ్ళే విషయంలో, శ్రమలు వచ్చినప్పుడు ప్రార్థన చేసే విషయంలో, ఇతరులకి సువార్త ప్రకటించే విషయంలో మనం మెలకువ కలిగి ఉన్నామా, లేకపోతే నిద్రపోతూ ఉన్నామా అనే దాన్ని బట్టే మన జీవితంలో ఏవి రావాలి అనేది మనకు సంభవిస్తాయి. మెలకువ కలిగి ఉంటే ఏమొస్తాయో మనం చూసుకున్నాం, నిద్రపోతే ఏమొస్తాయో మనం చూసుకున్నాం. కాబట్టి మనం ఎలా ఉండాలనేది దేవుడు మనకే వదిలేస్తున్నాడు. కాబట్టి మెలకువ కలిగిన ప్రార్థన యొక్క ప్రాముఖ్యత ఏంటో మనం తెలుసుకున్నాం. కాబట్టి మనం ఏం ప్రార్థన చేసుకోవాలి? అయ్యా, ఈ 3 విషయాల్లో మేము ఎల్లప్పుడూ మెలకువ కలిగిన వారిలాగే మేము ఉండాలి తప్ప నిద్రపోయిన వారిలాగే మేము ఉండకూడదని మనం అందరం ప్రార్థన చేసుకుందాం. సరేనా? కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం.